జూన్ 2 విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాంలు ప్రారంభమంటూ మళ్ళీ కొత్త స్కీమ్లు వస్తున్నాయి. మళ్ళీ కొత్త ప్రోగ్రాంలు వస్తున్నాయట. అవి ఏంటో చూడండి. మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కారు. రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవం. రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం. 3వ తేదీన షురూ కానున్న రెవెన్యూ సదస్సులు. గ్రామాలకు కొత్త జీపీఓలు. ఉద్యోగుల డిమాండ్లపైన ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు. ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలనే ఆదేశాలు అంటూ ఇక జూన్ 2 నుంచి మనకు రైతు భరోసా కూడా ఆ పెండింగ్ నిధులు కూడా జమ అవుతాయని చెప్పి ఇది నిజంగా నమ్మొచ్చునా అనిపిస్తుంది ఓసారి. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను ప్రారంభించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. దీంతో పాటు ఇప్పటికే మొదలైన స్కీమ్లను స్పీడప్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మిషన్ 26 డేస్ పేరుతో పలు కొత్త పథకాలు కార్యక్రమాల అమలు వేగవంతం చేస్తున్నది. లోకల్ బాడీస్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటి నుంచి వరుసగా రాజీవ్ యువ వికాసం, గ్రామ పాలనా అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. దీంతో పాటు రైతు భరోసా పెండింగ్ నిధులు చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. 3వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుంది అంటూ ఇక్కడ తను ముఖ్యమంత్రి ఈ జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి నుంచి మరిన్ని పథకాలకి మరిన్ని ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టబోతున్నాడని చెప్తూ మనకు సంబంధించినటువంటి వార్త ఏంటంటే రైతు భరోసా నిధుల్ని జమ చేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్పిండ్రు. ఇక్కడ